వచ్చిందండి వయ్యారి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే న్యూ ఇయర్ కదా, సో న్యూ ఫ్యాషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామట. హెయిర్ కట్కి వెళ్ళిపోతున్నాం. చూస్తే తట్టుకోలేదు. ఒక పొరలు వేయాలి, ఒక పొరలు వదిలేసేయాలా? హెయిర్ కట్ ఎందుకు చేయించాలనుకున్నా అంటే హెయిర్ ఫాల్ అవుతుంది, బాగా తట్టుకోలేకపోతున్నాం సార్, బాధ వచ్చేస్తుంది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. సో అందుకే హెయిర్ కట్ చేద్దామని ఫిక్స్ అయిపోయాం. సో ఇప్పుడు వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆల్రెడీ నేను ఇది లాస్ట్ 2 years బ్యాక్ చేయించుకున్నా అక్కడ హెయిర్ కట్. అక్కడికి మళ్ళీ వెళ్ళిపోతున్నా ఎందుకంటే నాకు బాగా నచ్చింది, అక్కడ బాగా చేశారు. ఏమిటండి మీరు మాట్లాడేది? అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ కాబట్టి మనకు చౌక అయితే తెలుసు కదా, అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకా వేరే చోట ట్రై చేయొద్దు. సో ఇప్పుడైతే హెయిర్ కట్కి వెళ్ళిపోతున్నాను. అండ్ మీరు కూడా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అవుతుంది అంటే హెయిర్ కట్ చేయించుకోవాలి అని ఎవరైనా అమ్మాయిలు అనుకుంటే ఒక మంచి ప్లేస్ మీ అందరికి చూపించేస్తాను. ఇంకేం లేట్, వెళ్ళిపోదాం. చల్. A few moments later. సో గైస్ ఏం జరిగిందంటే నేను లాస్ట్ 2 years బ్యాక్ వచ్చినప్పుడు అపాయింట్మెంట్ కంటే ఏం లేదు, జనరల్ గా వచ్చాము చేసారు అయిపోయింది. కానీ ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారంట. సో మాకైతే 7 o'clock రమ్మని చెప్పాను ఇప్పుడు. సో కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. ఇలాంటి రూల్స్ ఏమైనా ఉంటే ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి, మాకు తెలీదు. సో మరి ఇప్పుడు మేము చిన్న బ్రేక్ ఇస్తున్నాం, చిటికీలో వచ్చేస్తాం. ఇది తెలుగే కదా, ఈ ఒక ముక్కే వచ్చు. అదేందిరా అట్లా తింటుంది? ఆడవాళ్ళు ఎప్పుడు గట్టిగానే తినాలరా, అప్పుడే వాళ్ళు స్ట్రాంగ్ ఉంటారు. అనే ఎక్స్ట్రా తింటున్నారా? సో 2 hours టైం పడుతుంది అన్నారు కదా, ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళడం పైగా చాలా దూరం మా రూమ్. ఇంకా 2 hours పక్కనే పార్క్ కాసేపు అలా చిల్ అయిపోయి వెళ్ళిపోదాం అని ఇక్కడ వచ్చేసి మీరు కూడా చూడండి. ఒక మంచి లొకేషన్ కి వచ్చినప్పుడు అమ్మాయిలు ఫోటోలు దిగుతారు, కొన్ని ఫోటోలు ఇస్తా చూడండి. అలాగే సార్. పార్క్ ఎందుకు వచ్చావు తెలియదు, అందరూ ఇక్కడే ఫోటోలు తీసుకొని వాళ్ళు చూస్తా ఉంటాయి. సరదా సరదా జస్ట్ ఫర్ ఇంకో 1/2 hour టైం ఉంది, వెయిట్ చేస్తున్నాం. ఏదో తేడాగా చక్క చక్క చం చక్క తక్క తక్క తై. చిన్న హెయిర్ కట్ చేసేస్తారా, బాగా పల్చగా అయిపోయింది, కట్ అయిపోయింది. సో అందుకే ఇంతగానో కట్ చేశారు. ఫస్ట్ హెయిర్ కట్
ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? సడన్ గా ఒక కార్నర్ లో అయిపోయింది. ఎంత బాగుంది సూపర్ గా ఉంది కదా, క్రేజీ సూపర్ నైస్. ఎట్లుంది అమ్మ చూసు కాదు, ఎవరు ఉంటారు మా అమ్మ అంటే చేసినప్పుడు ఆ రోజు అమ్మాయిల బిల్డప్ చూడాలి, ఇప్పుడు మేము చేసి చూపిద్దాం చూడండి. చెప్పు అమ్మాయి ఏం టార్చర్. మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మా అక్క నేను ఏదో వేరే అమ్మాయి చూసినట్టుంది అంచం. ఎందుకంటే ఎప్పుడు హెయిర్ కట్ చేస్తుంది, ఎప్పుడు జడ వేసుకుని పూలు పెట్టుకుని ఇలానే ఉంటుంది కదా. సో ఇప్పుడు చూస్తుంటే చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇక దీని హెయిర్ స్టైల్ కటింగ్ వచ్చేసి 1400 తీసుకున్నారు. నేను వచ్చినప్పుడు 1500 తీసుకున్నాను. అంటే లెంత్ బట్టి కూడా ఉంటుందంట. సో దీనికి 1400. నాకు ఓన్లీ ఫ్రంట్ లేయర్స్ కాబట్టి దీనికి ఒక 600 తీసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా చేశారు, నాకైతే ఫుల్గా నచ్చేసింది. సో మా హెయిర్ కట్ మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసేయండి. అండ్ ఇంకేమిటంటే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి, వండుకుని తిరిగి పడుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుని అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.